ఈ మంచి ప్రభుత్వాన్ని నమ్ముకొని ఈ ఎమ్మెల్యేలు ఇదేదో శాశ్వతంగా అధికారం అయినట్టు పేదల జోలికి వెళ్తూ ఉన్నారు. నార్నే శ్రీహరిట, అతనికి ఏం సంబంధం ఒంగోలుతోటి? అతనికి విచారించాను, అతనికి ఒక ప్లాట్ ఒంగోలు లేదు. మరి అతను ఇప్పుడు ఆ రోజు ఆ హాస్పిటల్ వెనకమాల, క్యాన్సర్ హాస్పిటల్ వెనకమాల నా దగ్గరికే వచ్చారు. మాకు ప్లాట్లు ఉన్నాయండి, మా కబ్జాకు గురని దొంగ పట్టాలు క్రియేట్ చేశారు అని XYZ మీద ఇస్తే నేనే తీసుకెళ్ళి కంప్లైంట్ పెట్టించాను. ఆ కంప్లైంట్లన్నీ పోలీస్ స్టేషన్లో ఉన్నాయి. ఆర్డీఓనో ఎంఆర్ఓనో విచారించి వాళ్ళకి ప్లాట్లు అప్పు చెప్పాలి కదా. వాళ్ళదైతే వాళ్ళది కాకపోతే ప్రభుత్వం అయితే వాళ్ళు ఉండే వాళ్ళకి పొజిషన్ ఇవ్వమని అడుగుతూ ఉన్నాం. అక్కడ ఎవరెవరి భూములు ఎవరెవరికి ప్లాట్ ఓనర్లు ఉన్నారో వాళ్ళకి ప్లాట్లు ఇచ్చే ఉద్దేశం వీళ్ళకి లేదు. మొత్తం ఒకడే కంచేసుకుంటాడు 3 ఎకరాలకి. నాన్నేశ్వరి అనేవాడు ఒక ప్లాట్ కొనుక్కుంటే ఒక ప్లాట్కు ఓనర్ అవుతాడు. 3 ఎకరాలకో 4 ఎకరాల ఓనర్ కాడు కదా. ఒక్కడొచ్చి దౌర్జన్యం చేయటం ఏంది, పోలీసులు అడ్డం పెట్టుకొని కంచేసుకోవటం ఏంది? ఆర్డీఓ ఆర్డర్ ఇస్తుంది. ఆర్డీఓ 144 సెక్షన్ పెట్టి ఆడ లా అండ్ ఆర్డర్ కోసం అంటే ఆర్డర్ ఇస్తుంది. లా అండ్ ఆర్డర్ కోసం ఆర్డర్ ఇస్తే అక్కడ ఉన్న వాళ్ళని నెట్టేసి కంచేస్తే దానికి పోలీసులు సహకారం, కంచెకి డబ్బులు ఎవరు ఇచ్చారని అడుగుతున్నా. ఆర్డీఓ ప్రమేయం జోక్యం చేసుకొని పోలీసులను పెట్టి అక్కడ తగాదాలు లేకుండా చూడాలంటే కంచెకి డబ్బులు ఎవరు ఇచ్చారు? కంచె ఎవరు వేశారు? ఎవడో ఒకడు బెనిఫిట్ తీసుకుందామని వచ్చి కంచేస్తుంటే దానికి కాపలాగా పోలీసులు కూర్చుంటారా? నిన్న రాజమాత అపార్ట్మెంట్లో మళ్ళీ అదే వ్యక్తి సెల్లార్లు కూల్చిందంటే నాకు అగ్రిమెంట్లోనే నేను మళ్ళీ షాపులు కట్టుకుంటానని చెప్పి మళ్ళీ వాళ్ళందరినీ బెదిరియటం. ఒక్క మనిషి వచ్చి ఒంగోలులో ఇంతమందిని బెదిరిస్తున్నాడంటే ఎవరి ఆదరణ, ఎవరి ప్రమేయం లేకుండా, ఎవరి భరోసా లేకుండా ఎట్టొస్తాడని నేను అడుగుతా ఉన్నా. పోలీసు ఇక్కడ డిఎస్పీ ఉన్నాడు, ఎస్పీ ఉన్నాడు, హెడ్ క్వార్టర్ ఇది. ఈ అల్లర్లన్నీ సోషల్ మీడియా ద్వారానో టీవీల ద్వారా ప్రెస్ ద్వారా తెలుస్తూ ఉంటాయి కదా. ఎందుకు ఈ రకంగా వదిలేశారు? అంటే ఈ దౌర్జన్యాలు, సెటిల్మెంట్లు కూడా పరాకాష్ఠకు వస్తూ ఉన్నాయి. మీ దగ్గరకు వచ్చినాయి గుట్టు చప్పుడుగా పరిష్కారం చేసుకుంటుంది కాకుండా బజార్ని బట్టి కూడా పరిష్కారం చేసుకునే దశకు వస్తూ ఉన్నారు. మా మైనారిటీ నాయకుడు చాన్ భాష అని ఒక 4 బోర్డులు అనుమతి తీసుకొని మున్సిపాలిటీ తోటి అక్కడ కట్టుకుంటే, కర్నూలు రోడ్లో పెట్టుకుంటే ఇప్పుడు ఇవన్నీ కార్పొరేట్ హోర్డింగ్స్ అన్నీ ఉన్నాయి. వీళ్ళందరినీ కొనసాగిస్తారట. మా పార్టీ వాడు కాబట్టి తీసేశారు, పొట్టి స్తంభాలు మిగిల్చారు. ఇది కక్ష సాధింపు. అతను నేను డబ్బులు కడతానయ్యా, పన్ను కడతాను అంటే ట్రెజరీలో చలానా రైజ్ చేయకుండా తీసేయమని దౌర్జన్యంగా తీసేయటం. ఇది ఈ అకృత్యాలకి పరాకాష్ట. ఈ ప్రభుత్వాలు మీ మంచి ప్రభుత్వం ఎల్లకాలం ఉండదని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి, నాయకులందరికీ తెలియజేస్తున్నా. మీ మంచి ప్రభుత్వం ఎల్లకాలం ఉండదు. మీరు ఇదే విధంగా కొనసాగితే రేపు జరగబోయే మీరు నష్టపోతారని ఆ పార్టీలో పనిచేస్తున్న కార్యకర్తలకు నేను తెలియజేస్తున్నా. ఎందుకంటే హెరాస్మెంట్ ఎక్కువగా ఉంది. ఈ సంస్కృతే అలవాటైందనుకోండి, మీరేమి లబ్ధి పొందకపోగా తెలుగుదేశం పార్టీలో పనిచేసే కార్యకర్తలకు ఏమీ లబ్ధి చెందలేదని బజార్లో బాధపడతా తిరుగుతున్నారు. అవి లేకపోగా రేపు మా ప్రభుత్వంలో మా కార్యకర్తలతో మీకు లేనిపోని ఇబ్బందులు వస్తాయి. కాబట్టి మీరన్నా అర్థం చేసుకొని వాస్తవాలు తెలుసుకోమని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు నేను అప్పీల్ చేస్తూ ఉన్నాను. ప్రకాష్ ఆర్ట్స్, ఇంకోటి ప్రైడ్ మీడియా అంటే వాళ్ళ కాడ తిరుగుతున్న కార్యకర్త ఉంటుంది. ప్రకాష్ ఆర్ట్స్ అనేది కార్పొరేట్ కంపెనీ. ఎవరు తెలీదు. నెల్లూరు జిల్లా అంట. ఇతను ఒంగోలుకి సంబంధం లేదు. అతను వచ్చి ఇక్కడ దౌర్జన్యాలు చేస్తున్నాడు, సెటిల్మెంట్లు చేస్తున్నాడు. కొన్ని సెటిల్మెంట్లు గుట్టుచప్పుడుగా జరిగిపోతున్నాయి. బజార్ను బట్టి మరి సెటిల్మెంట్లు ఈ ప్రజలకు ఇబ్బంది పెట్టే విధంగా ఉంది. ఇది మంచి పద్ధతి కాదని అందరికీ చెప్తూ ఎమ్మెల్యే గారిని కూడా
ఈ పద్ధతి కొనసాగించొద్దని, ఇటువంటి నియంత్రించమని మీ ద్వారా తెలియజేస్తున్నాను.